కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో ఘనంగా పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. తొలుత తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు సాగనున్న పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదు గంటల 44 నిమిషాలకి సుముహూర్తాన్ని నిర్ణయం చేసి తోగుట్ట స్వామిగారు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ మాధవానంద స్వామి గారి మరి చేతుల మీదుగా ఈరోజు వారు మొదటగా పుణ్యస్నానం చేసి భక్త సోదరులందరికీ కూడా ఈరోజు ఈ త్రివేణి సంగమం ప్రాణహిత గోదావరి అంతర్వాహిని అయిన సరస్వతి నదులకు సంబంధించిన కలయికలో ఇక్కడ ఉన్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానం వారు చేయటం మొదటగా. తదుపరి భక్తులందరూ కూడా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున ఇక్కడ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్న తరుణంలో మరి అన్ని ఏర్పాట్లు కూడా అధికార పరంగా ప్రధానంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి కనీస మౌలిక సదుపాయాలతో పాటు తగు విధమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న యంత్రాంగానికి ప్రత్యేకంగా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. భక్తులు ఈ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా గోదావరి నదిలో, సరస్వతి నదిలో పుణ్యస్నానాలు చేసి వారి ఉన్నటువంటి పాపాలను పోగొట్టుకుంటే మంచిగా సుఖ సంతోషం ఉండాలని మనసావాచ అందరినీ కోరుకుంటున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమూతారం మండలం నుండి వచ్చామండి. పుష్కరాల్లో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కొంచెం మెరుగ్గా చేసేది ఉండే. పార్కింగ్ ప్లేస్ వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్కింగ్ చాలా లాంగ్ పెట్టారు. అది కాకుండా అధికారులు కూడా భక్తులను తొందరగా స్నానాలు ముగించే విధంగా సహకరించాలి. వాళ్ళను తిప్పకుండా పార్కింగ్ల చుట్టూ అక్కడ ఇక్కడ తిప్పకుండా నేరుగా కొంచెం గాడ్లకు పంపించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను కూడా కోరుతా ఉన్నాం. సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీనాథ్ దగ్గర మాన, అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో. బద్రీనాథ్ చార్ధామ్ సందర్శన ప్రాంతంలో వెళ్ళాం. కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాము మేము ఇక్కడికి. స్నానాలకు సరస్వతి పుష్కరాలు అంటే ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు. మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి. పుష్కర స్నానం మహాపాపహరణం అంటారు. ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము. పోయిన సంవత్సరం నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము, ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాము. ఇది మరో కుంభమేళా తలపిస్తుంది. ఫస్ట్ రోజు ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం. మాది ధర్మపురి గ్రామం నుంచి వచ్చామండి. అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవారికి వస్త్ర మార్పిడి కోసం ఏర్పాటు చేసినటువంటి గదులు మాత్రం చాలా అధునాతనంగా, చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంత మంచి వసతులు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది ధర్మపురి అండి, జగిత్యాల డిస్టిక్. చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్. మేము కూడా ఫస్ట్ రోజు చేయాలనే సంకల్పంతో వచ్చాం. బాగా అనిపించిందండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా ఉన్నది. ఏం కూడా లోటుగా లేదు. చాలా బాగుంది. వసతి కూడా బాగా ఉంది మా ధర్మపురి.